హాయ్ మామాస్. ఈ వీడియోలో డెలైట్ నుంచి డేటా మేనేజ్మెంట్ అనలిస్ట్ రోల్ మీద ఒక మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయితే వచ్చిందనమాట. దీనికి క్వాలిఫికేషన్ ఎనీ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఎవరైనా దీనికి అప్లై అయితే చేయొచ్చు. అండ్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా ఎలిజిబుల్ అనమాట. ఈ వీడియోలో దీని యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తా. మీరు వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ అలాగే దీని యొక్క అప్లికేషన్ లింక్ అయితే నేను మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఇస్తాను. మన టెలిగ్రామ్ ఛానల్కి లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంది. ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు అప్లికేషన్ లింక్ అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు మనకి డెలైట్ హైరింగ్ ఫ్రెషర్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఎనీ గ్రాడ్యుయేట్ అని కూడా ఇక్కడ మనకి క్లియర్గా ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఇది. సో దీని గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి ప్రజెంట్ ఇందులో మనకి డేటా హైరింగ్ మేనేజ్మెంట్ అనలిస్ట్ రోల్ మీద హైరింగ్ అయితే జరుగుతుందనమాట. సో దీనికి ఫ్రెషర్స్ నుంచి 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా దీనికైతే అప్లై అయితే చేయొచ్చు. సో లొకేషన్ వచ్చేసి మనకి హైదరాబాద్. సో హైదరాబాద్లో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకవేళ మీరు ఆంధ్ర అయినా కానీ సో మీరు ఇక్కడ హైదరాబాద్ వచ్చి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనకి శాలరీ స్టార్టింగ్గా మనకి 4 to 6 LPA అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ వర్కింగ్ టైం కూడా అయితే ఇచ్చారు. ఇక్కడ చూసుకోవచ్చు 2 PM నుంచి 11 PM అనమాట. ఇక్కడ మనకి షిఫ్ట్ వచ్చేసి మన టైమింగ్ వచ్చేసి అనమాట. సో ఇక్కడ ఈ అబౌట్ ద రోల్లో ఇక్కడ జాబ్ గురించి కొద్దిగా ఇచ్చారనమాట. సో అది కూడా తెలుసుకుందాం. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి డెలాయిట్ కన్సల్టింగ్ ఈజ్ లుకింగ్ ఫర్ డేటా మేనేజ్మెంట్ అనలైజ్ టు జాయిన్ ఇట్స్ రీసెర్చ్ అండ్ అనలిటికల్ టీమ్. దిస్ పొజిషన్ ఆఫర్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ అండ్ ఎర్లీ ప్రొఫెషన్ టు వర్క్ విత్. సో ఇక్కడ మనం వర్క్ చేసేవి కూడా కొద్దిగా ఇవ్వడం అయితే జరిగింది డేటా అనలిస్ట్ మీద. సో దాని రీసెర్చ్ అండ్ అలాగే డేటా క్వాలిటీ మేనేజ్మెంట్ మీద కూడా మనం వర్క్ చేస్తామని అయితే వీళ్ళు చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. అండ్ కొన్ని కీ రెస్పాన్సిబిలిటీస్ అయితే ఇచ్చారు. సో కీ రెస్పాన్సిబిలిటీస్లో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూసుకోవచ్చు పెర్ఫార్మ్ ఎగ్జిస్టెన్స్ లిటరేచర్ అండ్ ఫినాన్షియల్ డేటా సర్వీసెస్ యూజింగ్ ఆన్లైన్ డేటాబేస్లో కానీ ఇంటర్నెట్ సోర్స్ ద్వారా లేదా రిపోర్ట్స్ అండ్ స్కాలర్ ఆర్టికల్స్ ద్వారా కూడా మనం ఇది డేటా అంతా సేకరిస్తాం అనేది చెప్తున్నారు. అండ్ ఇంకా చెప్పాలంటే సో వీళ్ళ దగ్గర ఉన్న లార్జ్ డేటా సెట్స్ అన్నీ కూడా మనం యాక్యురసీలో కానీ కన్సిస్టెన్సీలో కానీ అండ్ కంప్లీట్నెస్లో కూడా ఇవన్నీ కూడా మనం చేయడం అయితే జరుగుతుందన్నమాట. అండ్ మనం వాళ్ళు ఇచ్చిన డేటాని ఐడెంటిఫై చేయడం, దాన్ని రీసాల్వ్ చేయడం, దాని క్వాలిటీ ఎలాగుంది, సో ఇవంతా కూడా మనం చేయడం అయితే జరుగుతుంది. సో ఇంకా మనకి ఇక్కడ సపోర్ట్ ETL అండ్ ఎక్స్ట్రాక్ట్ ట్రాన్స్ఫార్మ్ లోడ్, సో ఈ టూల్స్ అన్నిటి మీద మనం వర్క్ అయితే చేస్తాం. సో ఇదంతా డేటాకి సంబంధించింది, దాని యొక్క క్వాలిటీ కానీ దాని యొక్క రీసెర్చ్ కానీ సో వీటిలన్నిటికీ కోసం కూడా అనమాట. సో ఇంకా చూసుకుంటే ఇక్కడ మనకి పార్టిసిపేట్ ఇన్ ప్రాసెస్ ఇంప్రూవ్మెంటెడ్ ఇంటియేటివ్ టు ఎన్హాన్స్ ఎఫిషియన్సీ అండ్ వచ్చే అవుట్పుట్ క్వాలిటీ కూడా మంచిగా అయితే ఉండాలి. అండ్ సెల్ఫ్ ట్రైన్ అడ్వాన్స్డ్ రీచ్ మెథడాలజీస్ కానీ సో డేటా మేనేజ్మెంట్ టూల్స్ కూడా ఇవన్నీ మనం యూజ్ చేస్తాం అనేది చెప్తున్నారు వాళ్ళు. సో ఇంకా ఇక్కడ టెక్నికల్ స్కిల్స్ కూడా అయితే ఇచ్చారనమాట. ప్రిఫర్డ్ క్యాండిడేట్ ప్రొఫైల్, సో ఇవి వచ్చిన వాళ్ళు దీనికి ఈ జాబ్కి అనేది ఎలిజిబుల్ అనేది కూడా వాళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది. దానికి ఏంటంటే స్ట్రాంగ్ అనలిటికల్ అండ్ రీసెర్చ్ ఎబిలిటీస్ అయితే ఉండాలి, అది క్వాంటిటేటివ్లో కానీ క్వాలిటేటివ్లో కానీ. అండ్ ఇంకా వాళ్ళకి డేటా మేనేజ్మెంట్ అండ్ వ్యాలిడేషన్ ప్రాసెస్ మీద కొద్దిగా ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. అండ్ ప్రొఫిషియన్సీ ఇన్ MS వర్డ్ కానీ ఎక్సెల్ కానీ అండ్ పవర్ పాయింట్ కూడా కొద్దిగా తెలిసి ఉండాలి. ETL కాన్సెప్ట్స్ మీద కూడా కొద్దిగా అండ్ టూల్స్ మీద కొద్దిగా నాలెడ్జ్ అయితే ఉంటే మనకి బెటర్, అంటే కొద్దిగా ప్లస్ అనేది. సో రెజ్యూమ్ అనేది ఇంకా ఈజీగా షార్ట్ లిస్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటుందని చెప్పడం అయితే జరుగుతుంది. సో ఇంకా కొన్ని సాఫ్ట్ స్కిల్స్ అయితే ఇచ్చారనమాట. సో దానికి మనకి రిటన్ అండ్ వెర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. హై అటెన్షన్ టు ప్రాబ్లమ్ సాల్వింగ్ మైండ్ సెట్ అయితే ఉండాలి. ఇంకా మనకి మనం ఇచ్చిన ఒక డేటా అనేది క్వాలిటీ అనేది హై డెలివరీగా అయితే ఉండాలి. సో ఇంకా చూసుకుంటే కొలాబరేటివ్ యాటిట్యూడ్ అండ్ యాప్టబిలిటీ ఇన్ టీమ్ ఎన్విరాన్మెంట్. సో ఇంక్లూడ్ వాళ్ళు పెట్టిన వర్చువల్ మీటింగ్స్లో కూడా మనం పార్టిసిపేట్ చేస్తే ఇవన్నీ కూడా మనకి ప్రొఫిషియన్సీ, మనం టాకింగ్ స్కిల్స్ ఇవన్నీ కూడా బెటర్గా ఉండాలని అయితే చెప్తున్నారు. అండ్ పాజిటివ్ ప్రొఫిషియన్సీ అండ్ వర్క్ అప్రోచ్ కూడా అయితే ఉండాలి అని కూడా వాళ్ళ మనకి చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇవన్నీ కూడా మీకు మ్యాక్సిమం యాజ్ ఎ ఫ్రెషర్గా అందరికీ మ్యాక్సిమం వస్తాయి. అండ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఇంకా ఎడిషనల్ బెనిఫిట్ అనమాట. సో ఇవన్నీ మీకు వస్తే కనుక మీరు ఈ జాబ్కి అనేది ఈజీగా అప్లై చేయొచ్చు. సింపుల్గా ఇక్కడ అప్లై హియర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి అక్కడ మీ డీటెయిల్స్ అడుగుతుంది. సో మీ డీటెయిల్స్ అన్ని ఇచ్చి సో మీ రెజ్యూమ్ అనేది ఇక్కడ డేటా మేనేజ్మెంట్ అనలిస్ట్ రోల్కి సంబంధించింది కాబట్టి దీనికి తగ్గట్టుగా రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకోండి, మీరు అప్లై చేయండి. వన్స్ మీ రెజ్యూమ్ అనేది షార్ట్ లిస్ట్ అవుతే కనుక ఫర్దర్ ప్రాసెస్ అంతా వాళ్ళు మీకు చెప్పడం అయితే జరుగుతుంది. అది కూడా కంప్లీట్గా మనకి ఆన్లైన్లో అయితే ఉంటుంది. కంప్లీట్లీ ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కాబట్టి సో మీరు ఈజీగా అయితే అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకుని మీరు వన్స్ షార్ట్ లిస్ట్ అవుతే కనుక నెక్స్ట్ ఫర్దర్ ప్రాసెస్ అంతా వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మీరు ప్రొసీడ్ అవుతే ఈ జాబ్ అనేది ఈజీగా అయితే క్రాక్ చేయొచ్చు అనమాట. సో ఇది ఈ జాబ్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అనేది. ఐ హోప్ ఈ వీడియోలో మొత్తం అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. మీకు ఇంకా దీని గురించి టాప్ ఇన్ దీని వెళ్ళాలనుకుంటే దీని యొక్క లింక్ అనేది నేను మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఇస్తాను. మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంది. ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అంటే అక్కడ లింక్ అయితే ఉంటుంది. సో టాప్ ఇన్ మొత్తం చదువుకుంటే అప్పుడు అప్లై చేయనమాట. సో ఇది
ఈ జాబ్ యొక్క గురించి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.